హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఫుల్గా ఎంజాయ్ చేశారు అని నేనైతే అనుకుంటున్నాను. మేమైతే సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేసాం యాక్చువల్ గా. మా బ్రోకి అయితే బ్రో అనే రాఖీ బాగా నచ్చేసింది. అందులో మల్టిపుల్ రాఖీస్ ఉంటే వాడు ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు, ఇది బాగుంది అని చెప్పేసి. సో అదే వాడికి కట్టేశాను. మేము ఒక రాఖీ కట్టాం అనమాట. దానికి తోడుగా ఇంకొక కాటన్ రాఖీస్ ఉంటాయి కదా, ఫస్ట్ అది కట్టేసి తర్వాత మెయిన్ రాఖీకి వస్తాము. ఆ మెయిన్ రాఖీ కడతాము ఎందుకంటే ఒక రాఖీ సపోర్ట్ కాకుండా టూ రాఖీస్ అయితే బాగుంటుందని చెప్పేసి రెండు రాఖీలు కడతాము. దానికి రీజన్ ఇంకేమైనా అయినా అయి ఉండొచ్చు. సో మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే రాఖీ కోసమని మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి కానీ హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు అయితే వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరికి కట్టేశాను. మా చెల్లి అయితే చెన్నై నుంచి హైదరాబాద్ వరకు సూర్యాపేట వరకు వచ్చింది. దానికి ఆఫీస్ లో లీవ్ లేదనమాట మండే రోజు. సో సండే రోజు నైటే కట్టేసింది. సండే రోజు కట్టేసి మళ్ళీ మండే రోజు మార్నింగ్ ఆఫీస్కి అందాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళేసి ఫ్లైట్ కి రీచ్ అయిపోయి ఆన్ టైం కి అయితే రీచ్ అయిపోయింది ఆఫీస్ కి. మా తమ్ముడిని చూస్తున్నారు కదా, వీడైతే 1 week నుంచి సిక్ అయిపోయి ఉన్నాడు. ఫుల్ గా ఫీవర్, అస్సలు లేవట్లేడు. గ్లూకోజ్ బాటిల్స్, ఇంజెక్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. స్టిల్ ఇంకా ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో అది ఇంకా తీయని కూడా తీయలేదు యాక్చువల్ గా. వాడు చాలా చిక్కిపోయాడు అసలు. హైట్ మాత్రం ఫుల్ గా పెరిగిపోయాడు. వాడు 7th క్లాస్ ఇప్పుడు, బట్ నాకంటే హైట్ అయిపోయాడు ఇంకా. ఇంత ఫాస్ట్ గా పెరుగుతున్నారంటే అంత ఫాస్ట్ గా పెరుగుతున్నారు అసలు. మీరు కోయిన్సిడెన్స్ ఒకటి అబ్జర్వ్ చేశారా? మా ఇద్దరిది సేమ్ కలర్ డ్రెస్సెస్ అన్నమాట. అసలు అనుకోలేదు, మేమే స్టన్ అయిపోయాం యాక్చువల్ గా. బాగుంది ఇలా. మా పిన్ని అయోధ్య అక్షింతలు ఉన్నాయని చెప్పేసి దాంట్లో కల్పిస్తుంది. వాడిని వీటితో పాటు ఆశీర్వదిస్తే మంచిది కదా అని చెప్పేసి, వాడు స్వీట్ కూడా వద్దని చెప్పాడు. బట్ నేనే కొంచెం తింటే బాగుంటుందని చెప్పేసి స్వీట్ ఇచ్చాను. నెక్స్ట్ హారతి ఇచ్చాను. మీరు కూడా ఇలా, మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. రాఖీ, స్వీట్స్ అండ్ హారతి, అక్షింతలు. మీరు ఇంకేమైనా వేరేలాగా చేసుకుంటే నాకు కూడా అప్డేట్ చేయండి. And నేను కూడా ట్రై చేస్తాను ఒకవేళ అది నాకు నచ్చితే. ఆడైతే నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇదైతే ఎవ్రీ ఇయర్ కామన్ ఉంటుంది, చిన్నవాళ్ళు కదా, సో తప్పదు ఇంకా అక్కల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. మేము కూడా రాఖీలు మనకు గర్ల్స్ కి ఎవరు కట్టారు కదా, ఓన్లీ బాయ్స్ కి కట్టుకుంటాం కదా. సో మేము కూడా కాటన్ రాఖీస్ కట్టుకుంటున్నాం. ఇంకా నేను మా పిన్ని కట్టాను, మా పిన్ని నాకు కట్టింది. ఇంకా అక్కడ మా మరదలు కూడా ఉన్నాయి, మా మరదలు కూడా కట్టారు అనమాట. దాంతో ఫన్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఎంజాయ్ అయితే లాట్స్ ఆఫ్ ఫన్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఐ హోప్ మీ అందరికైతే నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మేమైతే త్రిబుల్ ఆర్ లో షేక్ హ్యాండ్ ఉంటుంది కదా, అది ట్రై చేస్తున్నాము. అది బాగా అనిపించింది ఫన్నీగా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.